పట్టబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. ఒక్క నిమిషం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? తాళి కట్టించుకోవడానికే తల దించుకున్నాను. ఇలా జీవితాంతం తల దించుకునే ఉండాల్సి వస్తే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? తాళి కట్టే ముందే బెండ్ అయ్యాను. అదే పెళ్ళి అయితే లైఫ్ లాంగ్ బెండ్ అవుతానేమో అని. అయినా చరిష్మా, పెళ్లికి ముందు అంత ప్రేమగా చూసుకున్నాను. నీకు ఆ ప్రేమ అంతా కనిపించలేదా? ఏమో, పెళ్లికి ముందు చూపించిన ప్రేమ ఈ పెళ్లి తర్వాత కనిపించకపోతే నాకు నమ్మకం లేదు. ఎందుకో తొందరపడుతున్నాను అనిపిస్తుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఒక్క నిమిషం, ఎందుకు ఇష్టం లేదు? నేను రెడీగా లేనన్నా. అరే చిన్న ప్రాబ్లం కదా, అరే మేకప్ మ్యాన్ కొంచెం రెడీ చేయి. రెడీ అంటే ఆ రెడీ కాదన్నా, నేను పెళ్లికి రెడీగా లేను. రాంప్రసాద్ గారు ఈ కాలం పిల్లలకు తొందర ఎక్కువ అండి. మీరు ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు 16. మరి ఇప్పుడు తొందర ఎవరికి ఎక్కువ? మేడం గారు, జాఫర్ గారు మీకు హస్బెండ్ గా వచ్చినందుకు మీరు చాలా హ్యాపీ కదా? ఆవిడకి వచ్చింది ఆఫర్ కాదు, జాఫర్. ఎందుకు హ్యాపీగా ఉంటారు ఆవిడ? వానా మీరేంది లగ్గం అంటే గొడవల గురించి మాట్లాడుతున్నారు? గొడవల తర్వాత వచ్చే క్యూట్ రొమాన్స్ గురించి ఎవరు మాట్లాడరేంది? మీరు గొడవల వల్ల వచ్చే రొమాన్స్ గురించి మాట్లాడుతున్నారు. మేము రొమాన్స్ కోసం గొడవలు ఆడుకుంటాం. బోత్ ఆర్ నాట్ సేమ్. నీకేమేరకు అసలు పెళ్లి సూపులు అంటే? అన్నా నువ్వు చెప్పు, పెళ్లి సూపుల్లో నువ్వేం అడిగినావు? తరుణ్ భాస్కర్ గారు క్యారెక్టర్ అడిగిన ఎవరన్నారు? అడగకుంటున్నా మంచిగుండు. అయినా పెళ్లి చేసుకోవడం కన్నా సింగిల్ గా ఉండడం చాలా బెస్ట్. సోనియా, నువ్వు ఇప్పటివరకు సింగిలా? ఎస్, మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవరికో బాగా రాసి పెట్టి ఉండాలి. ముందు ఈ డైలాగ్ రైటర్ రాయకుండా ఉంటే బెస్ట్ అనిపించింది నాకు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఎందుకురా? ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంట కదా, నేను వెళ్ళి ట్రై చేస్తా, పడిపోద్ది. తమ్ముడు, మీరు కూడా పెళ్లికి వచ్చారా? తమ్ముడా? ఇదంతా కాదు, ఇప్పుడు ఇంతకు ఏమంటారు మీరు? మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అరే ఎంత ఖర్చు పెట్టి క్యాటరింగ్ పెట్టినా భోజనాలు వేస్ట్ అయిపోతాయి. అదే కావాలంటే అన్ని తినేళ్ళండి, పెళ్లి మాత్రం వద్దు. అమ్మా, లోకం కోడి కూస్తదమ్మా. కోసుకొని తిందాం లేరా తర్వాత. అందుకే చెప్పా, సింగిల్ అంటే కింగులు, కంప్లీట్ అయితే మింగులు. రే మీరు కూడా చెప్పండి రా, సింగిల్ అంటే కింగులు, కంప్లీట్ అయితే మింగులు. సింగిల్ అంటే కింగులు, కంప్లీట్ అయితే మింగులు. ఏంటి సార్ హాయ్ చిరాకు ఉంటే? 2 minutes లేట్ వచ్చాను, నువ్వు ఇంత చిరాకు పడుతున్నావు? చాలా బాధలో ఉన్నాను సార్. వై వై లే, నేను లేట్ కి వచ్చాను ఇంత బాధపడుతున్నావా? అది కాదు సార్, పెళ్లి అయిపోయింది అక్కడ. నీకు బుద్ధుందా? నేను రాలేదు, పెళ్లి ఆపేస్తావా? ఓరు మగడా, అది కాదా? హే అతను విడిపోయారు. వై 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 బై అంటే మీరేదో చెప్పండి వాళ్ళకి. పెళ్ళంటే 2 అక్షరాలు, పెళ్ళంటే 2 జీవితాలు, పెళ్ళంటే 2 కుటుంబాలు, పెళ్ళంటే 2 పెళ్ళిళ్ళు. సార్ సార్ మీ గురించి చెప్పేస్తున్నారు. ఏయ్ రాంప్రసాద్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చూసా, మళ్ళీ 2 చూపిస్తున్నారు మీరు. తేజ సార్, పెళ్ళంటే నీ అభిప్రాయం ఏంటి? పెళ్ళంటే బరువు బాధ్యతల్లో కూడుకున్న సార్. అంత బరువు నేను మోయలేను సార్. ఇంత బరువు మోస్తున్నావు, ఆ మాత్రమే బరులేదు. సరే అన్న, పెళ్లి గురించి నీ ఒపీనియన్ ఏంటి? నా పెళ్ళంటేనే కాంట్రవర్సీ అన్న. కాంట్రవర్సీ చేసే నువ్వే కాంట్రవర్సీ గురించి మాట్లాడుతున్నావా? ఆపండి ఏదో సోది. అసలు వీల్ మీద పెట్టాల్సిన ఫోకస్ మీరేంటి ఈ మాటలు వేస్తున్నారు? ఇంత బాగా చెప్పావా? నువ్వు నేను కలిసి వీళ్ళిద్దరిని కలపాలి. వాళ్ళు కలపడం కోసం మీరు కలడం ఎందుకు చేయదులేండి. ఏం మాటగా మాట, మీ ఇద్దరు పేరు అద్దరిపోయిందిరా సీరియస్ గానే.
మీరిద్దరు. అండ్ సింగిల్స్, ఈ ఎపిసోడ్ అయ్యే లోపల అసలు పెళ్లి మీద మీకున్న అభిప్రాయం మొత్తం నేను మార్చేస్తా. హలో సార్ కూడా సింగిల్ ఇక్కడ చెప్పండి. సింగిల్స్ తో పాటు మీ ఒపీనియన్ కూడా మొత్తం చేంజ్ చేస్తాం. ఓకేనా? చూద్దాం. వెళ్ళండి.